ప్రపంచంలో సహజ వనరుల స్వర్గం భారతదేశం. కానీ కొంతమంది పెట్టుబడిదారులు లేకపోతే వ్యక్తిగత దోపిడీదారుల చేతులకి ఆ సొమ్ము పోతుంది, కానీ ఈ సమాజానికి రావట్లేదు. అరకులో ఎత్తుకుపోయేటువంటి వాళ్ళు మనం ఎప్పుడు పర్యావరణవేత్తలు ఏదో చేసేసారని అనుకుంటాం. పర్యావరణవేత్తలు అక్కడ ఏమీ ఆపరు. ఆ పర్యావరణవేత్తలు కంప్లైంట్లు పెడుతుంటారు. అందుకని ప్రభుత్వానికి రావాల్సిన సొమ్ములు పోయి శుభ్రంగా వ్యక్తులు దోచేసుకుంటారు. అరకులో ఏమైనా తవ్వకాలు ఆగినాయా? చంద్రబాబు నాయుడు ఉన్న ఆగలేదు, జగన్మోహన్ రెడ్డి ఉన్న ఆగలేదు. ఎవరున్నా తవ్వకాలు దోచేసుకుంటూనే ఉంటారు. అసలు ఈ దేశంలో పెద్ద దరిద్రం ఏంటంటే, ఈ సహజ వనరులకు సంబంధించి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఓ ఇసుకకి ఇంతని లెక్క కడుతున్నాం, కానీ మైనింగ్ దాంట్లో ఇంతకని ఇచ్చేస్తున్నాం. అక్కడ ఎన్ని వేల కోట్ల రూపాయల సంపాదన వస్తుంది. ఎలాగ రాజకీయ నాయకులు అవ్వగలుగుతున్నారు వాళ్ళు? మైనింగ్లో ₹1,00,00,000 వస్తే ప్రభుత్వానికి కట్టేది 1,000 రూపాయలు, మ్యాక్సిమం 10,000, లేకపోతే ₹1,00,000 మ్యాక్సిమం కడతారేమో. మిగతా దాంట్లో ఓ 10 లక్షలో 25 లక్షలో మాఫియా శక్తులకి, ఒక 20 లక్షలో 30 లక్షలో రాజకీయ నాయకులకి, మిగతాది వాళ్ళు. ఇట్లా ఉంది. ఇదంతా ఇప్పుడు ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, మోడీ సర్కార్ వచ్చాక దేశవ్యాప్తంగా సహజ వనరులకి సంబంధించి ఎక్కడెక్కడ ఏమేమి నిల్వలు ఉన్నాయి అనే దాన్ని వెరిఫై చేయడానికి అంతర్జాతీయ సంస్థలు పెడితే లిథియం నిల్వలు జమ్మూ కాశ్మీర్లో దొరికినాయి, అట్లాగే మొన్న మధ్యన ఏ ప్రాంతంలో కూడా దొరికినాయి అనుకున్నాం కదా. ఇంకా తవ్వకాలు జరుగుతూ ఉంటే ఇప్పుడు ఒక అద్భుతమైనటువంటి, అంటే మొన్ననే ఓఎన్జీసీ ఐడెంటిఫై చేసింది ఇక్కడ మన దగ్గర ఆయిల్ అన్నది కూడా చెప్పుకున్నాం కదా. ఒక 7 ఏళ్లకు సరిపడా ఆయిల్ వస్తుందని. అయితే ఇప్పుడు తాజాగా వినబడుతుంది, ఇది ఇంకా ధృవీకరణ కాలేదు, 70 సంవత్సరాలకు సరిపడిపోయే ఆయిల్, 120 బిలియన్ బ్యారెల ఆయిల్ లభించేటటువంటి అవకాశం ఉంది అని అండమాన్ దగ్గర ఐడెంటిఫై చేశారు. అండమాన్ ప్రాంతంలో 120 బిలియన్ బ్యారెల ఆయిల్ నిల్వలు ఉండేటటువంటి అవకాశం ఉంది అన్నటువంటిది ప్రాథమిక అంచనాకు వచ్చారు. వెరిఫై చేస్తున్నారు. అది సక్సెస్ అయితే మనం అసలు ప్రపంచ దేశాల మీద ఆధారపడనే అక్కర్లా.